ఎవరు ఏం చేసినా నేను 10 మంది పిల్లల్ని కంటాను, ఈ దేశంలో డెమోగ్రఫీ నేను మారుస్తాను అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉంటే, ఈ తరుణంలో మన ధర్మాన్ని మనం రక్షించుకుందామని కొంతమంది మాత్రం గట్టిగా పనిచేస్తున్నారు. అందులో రాష్ట్ర నిర్మాణం నేను చేస్తాననుకుంటూ ఓ చేతన్ గారు 10 మందిని సమాహితం చేసి ఎంతమంది హిందువుల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరినీ ఒక తాటి మీదగా తెచ్చి హిందూ రాష్ట్ర నిర్మాణం నేను చేస్తానని చెప్పి కొన్ని అంశాలను మనము చూద్దాము. నాథురామ్ వినాయక్ గోడ్సే గాంధీని హతమార్చిన తర్వాత ఏ రకంగా ఒక జినోసైడ్ అనేటువంటిది జరిగింది. చిత్పావన్ బ్రాహ్మణ్స్, నాథురామ్ వినాయక్ గోడ్సే వీళ్ళు కోకణస్థ చిత్పావన్ బ్రాహ్మణ్. అందువల్ల గాంధీ హత్య జరిగిన తర్వాత చిత్పావన్ అనేటువంటి ఆ బ్రాహ్మణ కమ్యూనిటీ ఏదైతే ఉందో దానిని నరసంహారం చేసేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటిది జరిగింది. అందులో మనం చూస్తే ఇక్కడ మీరు ఆ ఒక ప్లే కార్డ్ని కూడా చూడొచ్చు. దాదాపుగా 8,000 మంది కన్నా ఎక్కువ బ్రాహ్మణులని నరసంహారం చేయడం జరిగింది. గ్రామాలని తగలబెట్టేశారు. అక్కడ ఆ చిత్పావన్ బ్రాహ్మణ్స్ కాలనీ ఏదైతే ఉంటుందో ఆ కాలనీని తగలబెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళ ఇండ్లల్లోకి చొరబడి మహిళలని రేప్ చేయడం జరిగింది. చిన్నపిల్లలు వృద్ధులని కూడా చూడకుండా వాళ్ళ మీద ఒక దారుణమైనటువంటి దాడి అనేటువంటిది జరిగింది. ఇది దాదాపు పద్ధతులని వాళ్ళ సంప్రదాయాలని వదులుకోకుండా వాళ్ళు దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎక్కడికి తీర్థక్షేత్రాలకి వెళ్ళినా కూడా వాళ్ళు నిత్యము ఆరాధన చేసేటువంటి విగ్రహాలని తమతో పాటు తీసుకెళ్లే వాళ్ళు అనమాట. వాళ్ళు ఏదైతే పారాయణం చేసేవాళ్ళు అలాంటి గ్రంథాలను కూడా తమతో పాటు తీసుకెళ్లే వాళ్ళు. ఎప్పుడైతే ఆ మధ్యలో ఆ చెకింగ్ అనేటువంటి జరిగేదో అప్పుడు ఆ ఒక గ్రంథాలని వాళ్ళ నుండి తీసుకుని వాళ్ళ కళ్ళెదుట అది తగలబెట్టడం జరిగేది. ఆ మూర్తి ఏదైతే లోహముది ఉంటే అది రాయిది ఉంటే దాన్ని పగలగొట్టేవాళ్ళు, అదే లోహముది ఉంటే దాన్ని కరిగించి దాన్ని ఫ్లూయిడ్గా చేసేవాళ్ళు. అంత దారుణమైనటువంటి అటాక్స్ అనేటువంటిది జరిగింది. అలాంటి సమయంలో కూడా బ్రాహ్మణులు వారి యొక్క ప్రాణాలని కూడా లెక్కించకుండా దానిని కాపాడుకుంటూ వచ్చేటువంటి ఒక ప్రయత్నం వాళ్ళు చేశారు.